రాఖీ గార్డ్ చేసినట్టు చేయాలి దీన్ని. ఏయ్ కొరకూడదు. ఏంది నీళ్ళు పడుతున్నాయి చూడా. ఏదో జరుగుతుంది రా అమ్మా. దీనికి అల్లు వచ్చింది. ఓకే ఓకే ఓకే. పట్టుకుంటే ఏమంటది బ్రో? స్క్రీన్ లోకి వెళ్ళి నచ్చి తింటదా అది? కాదు అంటే ఫీల్ వస్తుందా పట్టుకుంటే? పట్టుకుంటే ఫీల్ వస్తుంది బాగా, నీకు అనిపిస్తుంది దాన్ని పట్టుకుంటే. దాదా హాయ్ మీద పడుతుందిరా. ఫ్రెండ్స్ ఇది యాపిల్ విజన్ ప్రో. సో చాలామంది దీని గురించి అడుగుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గ్యాజెట్ ఇది. ఫ్యూచర్ అని చెప్పొచ్చు, ఫ్యూచర్ టెక్నాలజీ అని కూడా చెప్పొచ్చు. ఈ నార్మల్గా వీడియోస్ మనం చేస్తూ ఉంటాం కదా, అవన్నీ నేను మీకు అర్థమయ్యేలా చెప్పగలను. కానీ ఇది ఫస్ట్ టైం మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మీరు ఫీల్ అవ్వలేరు. ఇది అంతా అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. అది వీడియో మొత్తం చూడండి, కంప్లీట్ దీని గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దీనిలో ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏంది, ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఇది మాత్రం నేను ఎక్కువగా ఇష్టపడింది, రీసెంట్ టైంలో ఎక్కువగా ఇష్టపడిన గ్యాడ్జెట్ ఇది. దీన్ని ఎలా అయినా యూజ్ చేయాలని చెప్పేసి అనుకున్న గ్యాడ్జెట్ ఇది, ఒక టెక్ లవర్గా. ఇంకా మనం దీన్ని ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం. అండ్ దీనిలో మీకు వీడియో చాలా లెంత్ ఉంటుంది, ఎందుకంటే దీనిలో నీకు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, దీనిలో ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏంది, అన్నీ కంప్లీట్గా డీటెయిల్గా ఉంటుంది వీడియో. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పూర్తిగా చూడండి, లేకపోతే మీకు అన్బాక్సింగ్ ఫీచర్స్ ఇట్లా కింద టైం లైన్ ఇస్తే దాని ప్రకారం మీరు స్కిప్ కూడా అవ్వచ్చు. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. బాక్స్ చాలా పెద్దగా వస్తుంది. ఇది బాక్స్ యాపిల్ విజన్ ప్రోది. ఇక్కడ చూస్తే ఇది మీకు ఇటు సైడ్ కూడా 2 సైడ్లు మీకు యాపిల్ విజన్ ప్రో అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ టాప్లో దాని ఫోటో ఉంటుంది. ఇంకా మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ నేను అన్బాక్స్ చేసి యూజ్ చేశాను, జస్ట్ మీకు ప్యాక్ చేసి మళ్ళీ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఒకవేళ మీరు కొంటే ఇలా వస్తుంది బాక్స్ అయితే. సో ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి ఇదే ఉంటుంది యాపిల్ విజన్ ప్రో. అండ్ దీనికి కేస్ కూడా ఇస్తారు, ఇలా కవర్ లాగా ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు. సో ఇట్లా మీరు దీన్ని రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ చేయొచ్చు, ఇలా పెట్టుకొని. ఒకవేళ మీరు క్యారీ చేయాలనుకుంటే ఎక్కడికైనా ఇట్లా మీరు క్యారీ చేయొచ్చు. ఖచ్చితంగా దీని అయితే కోల్పోకండి, ఎందుకంటే గ్లాస్ ఏదైతే ఫ్రంట్ గ్లాస్ ఇది మీకు కనిపిస్తుందో, ఇది మీకు డ్యామేజ్ అయినా కింద పడి పగిలిపోయినా 60,000 రూపాయలు ఖర్చు అయితే నీ గ్లాస్ని మీరు చేంజ్ చేయించాలంటే అంత కాస్ట్ అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా దీన్ని యూజ్ చేయాలి. చాలా ఎక్స్పెన్సివ్ గ్యాజెట్ ఇది. సో ఇది మీరు మామూలుగా దీన్ని లాంచ్ చేయడమే $3,500 వీళ్ళు లాంచ్ చేస్తారు. $3,500 అంటే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 3 లక్షల దగ్గర ఉంటుంది. కాకపోతే ఇది ఓన్లీ అమెరికాలోనే లాంచ్ చేశారు కాబట్టి ఇది వేరే దేశంలోకి మన ఇండియాకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం చాలా కాస్ట్ అవుతుంది. దగ్గర ప్రజెంట్ అయితే 4 నుంచి 5 లక్షల మధ్యలో నడుస్తుంది, బ్లాక్ మార్కెట్ నడుస్తుంది. 5 లక్షల పైన కూడా అమ్ముతున్నారు, ఒక్కొక్కరు ఒక్క రేట్కి అమ్ముతున్నారు. అంత డిమాండ్ ఉంది దీనికి వేరే మార్కెట్లో. అమెరికాలో మాత్రం కొన్న వాళ్ళు రిటర్న్ చేసేస్తున్నారు యూజ్ చేసుకుని మోసి తీరిపోయిన తర్వాత. ఇంకా మనం మిగతా కంటెంట్ చూద్దాం. బాక్స్లో ఇది వచ్చేసరికి మన దగ్గర ఉంది 512GB మోడల్. అది మీకు స్టార్టింగ్ 256GBతో స్టార్ట్ అవుతుంది. 512 ఉంటుంది, 1TB కూడా ఉంటుంది. ప్రజెంట్ మన దగ్గర ఉంది వచ్చేసరికి ఇది 512GB మిడిల్లోది. నెక్స్ట్ ఇంకా బాక్స్ లోపల చూస్తే కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ఇవి డాక్యుమెంట్స్, పాలిషింగ్ క్లాత్ కూడా ఉంది. ఈ క్లాత్ మీరు ఒక లెన్స్ ఇట్లాంటి క్లీన్ చేసుకోవాలనుకుంటే గ్లాస్ ఇవన్నీ దీని నుంచి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి, లైక్ క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు ఇది ఎక్స్ట్రా అనమాట. ఇది మీకు 2 సైజెస్లో వస్తుంది. దీని ఎగ్జాక్ట్ పేరు వచ్చేసరికి లైట్ సీల్ కుషన్ అంటారు దీన్ని. సో ఇది ఎక్కడ ఉంటుందంటే, ఇది ఉంది కదా మీకు ఈ ఐ పెట్టుకుంటారు, ఐ కంఫర్ట్ అనమాట. కుషన్ ఇది మెత్తగా ఉంటుంది, సైజ్ డిఫరెంట్ ఉంటుంది. డబ్ల్యూ+ అంటే కొద్ది పెద్ద సైజ్ అనమాట. సో మీరు ఒకవేళ పెద్ద సైజ్ కావాలనుకుంటే ఇన్స్టాల్ చేసుకోండి. మీ సైజ్ బట్టి, మీ కంఫర్ట్ బట్టి మీరు చేంజ్ చేసి, సింపుల్ మ్యాగ్నెట్స్ ఉంటాయి, జస్ట్ ఇలా లాగితే వచ్చేస్తుంది. ఇట్లా లాగేయడమే.
దీన్ని తీసేసి ఇది మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టేసుకోవచ్చు. సో ఇది ఎక్స్ట్రాగా ఇస్తున్నారు ఒకటే బాక్స్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇది యూజర్ మాన్యువల్ అని చెప్పొచ్చు. చాలా పెద్దగా ఉంటుంది. ఎంత పెద్ద యూజర్ మాన్యువల్ మనం నార్మల్గా చూడడం. ఎగ్జాక్ట్గా ఇది ఎలా యూజ్ చేయాలి దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజర్ మాన్యువల్ అయితే కనిపిస్తుంది. సో ఇది ఖచ్చితంగా చదువుకోవడం బెటర్, లేకపోతే ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసినా కానీ మీకు అర్థమైపోతుంది ఇది ఎలా యూజ్ చేయాలో. ఒకవేళ ఫ్యూచర్లో ఇది ఇండియాకి వస్తే మాత్రం అప్పుడు మీకు ఉపయోగపడుతుంది. ప్రజెంట్ అయితే పెద్ద యూజ్ ఉండదు, ఎందుకంటే ఇండియాకి రాదు కాబట్టి. ఒకవేళ మీరు వేరే అమెరికా నుంచి చూస్తుంటే మాత్రం యూజ్ అవుతుంది. ఇంకొక మనకి ఇక్కడ చూడొచ్చు డ్యూయల్ లూప్ బ్యాండ్. సో మీకు 2 బ్యాండ్స్ ఉంటాయి. ఇది ఒక బ్యాండ్ ఆల్రెడీ మనకి ఇన్స్టాల్ అయ్యి వస్తుంది. దీనికి ఇంకొక బ్యాండ్ ఉంటుంది డ్యూయల్ లూప్ బ్యాండ్. ఈ బ్యాండ్ మీరు దీన్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు ఇక్కడ నుంచి. జస్ట్ ఇది మీకు ట్యాగ్ కనిపిస్తుంది కదా, దీన్ని ఇట్లా లాగితే ఇది వచ్చేస్తుంది. సో దీని ప్లేస్లో ఒకవేళ మీరు దీన్ని పెట్టుకోవాలనుకుంటే ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. సింపుల్, ఇది చాలా సింపుల్గా మీరు పెట్టేసుకోవచ్చు. అయితే కష్టపడాల్సిన అవసరం లేదు, అన్ని సింపుల్గా ఉంటాయి ఇన్స్టాలేషన్ అయితే. ఈ బ్యాండ్ కంటే ఈ బ్యాండ్ ఏదైతే సెకండ్ వీల్ ఇచ్చారో ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇదే నేను ఎక్కువ యూజ్ చేసింది కూడా, ఎందుకు నేను తర్వాత చెప్తాను. అండ్ ఇంకా ఫైనల్గా మీకు ఒక ఛార్జర్ ఇస్తున్నారు. ఇది ఇండియన్ పిన్తో అయితే రాదు, ఇది 30 వాట్ అవుట్పుట్తో అయితే వస్తుంది. అండ్ ఇది ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్. ఇది మెయిన్ పవర్ బ్యాంక్. దీనిలో మీకు బ్యాటరీ అయితే ఉండదు యాపిల్ విజన్ ప్రోలో. సో ఇది బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేస్తుంది 3166 mAh బ్యాటరీ. ఇది దీన్ని కంప్లీట్గా ఛార్జ్ పెట్టి మీరు యూజ్ చేస్తే, మీరు యూజ్ చేసే దాన్ని బట్టి గంట నుంచి గంటన్నర వస్తుంది బ్యాటరీ, అంతమించి ఎక్కువ అయితే రాదు. ఇవి బాక్స్ కంటెంట్ విషయానికి వస్తే, నెక్స్ట్ దీన్ని ఎలా యూజ్ చేయాలంటే దీనిలో మీకు పవర్ ఏమీ లేదు. మీరు డైరెక్ట్ పవర్ బటన్ ఆన్ చేస్తే ఆన్ అవ్వడానికి ఏమి ఉండదు దీనిలో. దీన్ని మీరు యూజ్ చేయాలంటే ఖచ్చితంగా ఇదైతే మీరు క్యారీ చేయాలి. ఇది జేబులో పెట్టుకొని మీరు క్యారీ చేయాలి. దీని వెయిట్ కూడా చాలా ఉంది, చాలా ఎక్కువ ఉంది. వెయిట్ కూడా నేను తర్వాత చూపిస్తాను మీకు రెండింటివి. సో ప్రస్తుతానికైతే ఇది ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. సో ఇది ఏదైతే మీకు కనెక్టర్ ఉందో, ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్కి అలైన్ చేయండి. దీన్ని అలైన్ చేసి జస్ట్ ఇట్లా తిప్పండి, కనెక్ట్ అయిపోద్ది. సో ఇప్పుడు ఇది మీకు ఆటోమేటిక్గా పవర్ ఆన్ అయితే అయిపోతుంది. ఎప్పటి వరకు నడిచిద్ది అంటే దీనిలో బ్యాటరీ ఉన్నంత వరకు నడుస్తుంది. దీనిలో బ్యాటరీ అయిపోయింది అనుకోండి, ఇది కూడా ఆగిపోద్ది. ఒకవేళ మీరు కంటిన్యూస్గా రన్ చేయాలనుకుంటే దీనికి ఛార్జింగ్ పెట్టాలి. దీనికి మీకు ఒక టైప్ సి కేబుల్ ఉంది కదా, టైప్ సి కేబుల్తో మన పవర్ సప్లై ఉంటుంది, పవర్ సప్లైతో దీనికి మీరు కంటిన్యూస్గా ఛార్జింగ్ పెడుతూ ఉంటే దీన్ని మీరు కంటిన్యూస్గా యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని వెయిట్ ఒకసారి చెక్ చేద్దాం, ఎందుకంటే ఇది చాలా వెయిట్ అనిపిస్తుంది. మనం క్యారీ చేయడానికి 2 క్యారీ చేయాలి మనం. దీని వెయిట్ చూస్తే విత్ కేబుల్ 354 గ్రామ్స్ ఉంది, చాలా వెయిట్ అయితే ఉంది. కాకపోతే ఇది మీకు ఓన్లీ 3166 mAh బ్యాటరీతోనే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా చూద్దాం, ఇది ఎంత వెయిట్ ఉందో విత్ కేస్. ఇది చూస్తే మనకి 669 గ్రామ్స్ ఉంది విత్ కేస్. ఒకసారి మనం కేస్ తీసేద్దాం. 600 గ్రామ్స్ పైన ఉంది, 609 గ్రామ్స్ అయితే ఉంది. కొద్దిగా వెయిట్ అయితే మీకు ఎక్కువ ఉంటుంది, ఒక 1/2 kg పైనే మీరు నెత్తిమే పెట్టుకున్నట్టు దీన్ని. అండ్ నెక్స్ట్ ఇంకా దీని ఫిజికల్ ఓవరీ గురించి మాట్లాడదాం. దీని ఫిజికల్ ఓవరీ గురించి మాట్లాడడానికి ముందు దీన్ని చూస్తే ఇది వచ్చేస్తుంది చూడండి ఇట్లా. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పట్టుకున్నప్పుడు పొరపాటున దీన్ని పట్టుకున్నారనుకోండి, ఇది వచ్చేస్తుంది, ఇది కింద పడిపోతుంది. సో మీరు ఒకవేళ దీన్ని హోల్డ్ చేయాలనుకుంటే మాత్రం ఈ టాప్ బాడీ ఉంది కదా, ఇట్లా హోల్డ్ చేయండి. ఇట్లా హోల్డ్ చేయకండి ఎప్పుడు, ఇది ఊడిపోయిద్ది, మీ చేతిలోకి ఇది వస్తుంది, ఇది కింద పడిపోద్ది. ఇది మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఇది పక్క పెడదాం ప్రస్తుతానికి. ఇంకా మనం దీన్ని ఫిజికల్ ఓవరీ చూద్దాం. ఫిజికల్ ఓవరీ చూస్తే ఫస్ట్ స్పీకర్స్ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీకు 2 వైట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవి మీకు స్పీకర్స్. ఇక్కడ నుంచి ఇది మీకు సౌండ్ని బయటికి త్రో చేస్తుంది. మొత్తం ఇది స్పేషల్ ఆడియో. హెడ్ ట్రాక్ చేసినా కానీ మీకు ఎట్ సైడ్ మీరు హెడ్ ట్రాక్ చేసినా కానీ మీకు ఆ 3D సరౌండ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. మూవీస్ చూస్తున్నప్పుడు కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో మీకు ఈ స్పీకర్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతున్నాయి. కాకపోతే కొద్దిగా సైలెంట్ ఉండాలి. ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ ఉంటే బాగుంటుంది. మీరు ఒకవేళ హాల్లో కూర్చొని చుట్టుపక్కల గొడవలు ఇట్లాంటివి ఉంటే మాత్రం కొద్దిగా సౌండ్ అయితే మీకు డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎయిర్పాడ్స్ కనెక్ట్ చేసుకోవచ్చు బ్లూటూత్ ద్వారా, ఎయిర్పాడ్ మ్యాక్స్ కానీ లేకపోతే ఏదైనా బ్లూటూత్ హెడ్ ఫోన్స్ మీరు కనెక్ట్ చేసుకొని వాటి ద్వారా కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు కంటెంట్ని అయితే. ఇది స్పీకర్స్ విషయానికి వస్తే, నెక్స్ట్ ఇక్కడ మీకు హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ హోల్స్ ఇక్కడ నుంచి ఎయిర్ లోపలికి వెళ్తుంది. టాప్ ఏదైతే మీకు ఈ హోల్స్ కనిపిస్తుంది, ఇక్కడ నుంచి ఎయిర్ బయటకు వస్తూ ఉంటుంది. ఇది చెప్పాలంటే మీకు కూలింగ్ సిస్టమ్ అంటాం కదా, ఎయిర్ కూలింగ్తో వస్తుంది. మీకు కూలింగ్ సిస్టమ్ కోసం ఇచ్చింది వీళ్ళు. అండ్ టాప్లో మీకు 2 బటన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసరికి డిజిటల్ క్రౌన్. సో ఇది మీకు చాలా, దీన్ని మెయిన్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా పనులు అయితే చేస్తుంది. నేను తర్వాత చూపిస్తాను మీకు అవి. ఇది వచ్చేసరికి కెమెరా కోసం అనమాట. దీన్ని ప్రెస్ చేస్తే మీకు కెమెరా అయితే వస్తుంది, ఫోటో వీడియోస్ అయితే మీరు తీసుకోవచ్చు. ఫ్రంట్ మీ కెమెరాస్ ఉన్నాయి, వీటి నుంచి మీ అది ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తుంది. అవి మీ ఫొటోస్ యాప్లో సేవ్ అవుతాయి. ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం కెమెరా కంటే ముందు ఇక్కడ మీకు ఏదైతే గ్లాస్ కనిపిస్తుందో, ఫ్రంట్ గ్లాస్ కనిపిస్తుంది, ఇది మీకు 3D లామినేటెడ్ గ్లాస్. ఇది కెమెరాస్ విషయానికి వస్తే మీకు ఫ్రంట్ కెమెరాస్ కనిపిస్తున్నాయి. ఈ కెమెరాస్ ఏం చేస్తాయి అంటే బయట వ్యూ ఉంటుంది కదా, బయట మీకు ఏదైతే మీకు కనిపిస్తుందో దాన్ని మీకు లోపలికి చూపిస్తుంది. ఈ గ్లాస్ ఏదైతే మీకు కనిపిస్తుందో
ఈ గ్లాస్ మీకు క్లియర్ గ్లాస్ కాదు, బయట మీకు డైరెక్ట్ ఇది పెట్టుకోగానే బయట వ్యూ అయితే మీకు కనిపించదు. లోపల వ్యూ మీకు కావాలంటే ఈ కెమెరాస్ ఉన్నాయి కదా, ఈ కెమెరాస్ బయట వ్యూని క్యాప్చర్ చేసి మీకు లోపలికి గ్లాస్ త్రూ అయితే చూపిస్తూ ఉంటాయి. ఇంకా సైడ్ కెమెరాస్ ఉన్నాయి కదా, ఈ సైడ్ కెమెరాస్ మీకు హ్యాండ్ గెక్షర్స్తో ఇది ఆపరేట్ చేయాలి మనం. ఈ గెక్షర్ని ఇది క్యాప్చర్ చేయడానికి ఈ సైడ్ కెమెరాస్ అయితే ఉంటాయి. మీరు ఎక్కడైనా హ్యాండ్ పెట్టుకొని ఈ గెక్షర్ ఇవ్వండి, వర్క్ అయితే ఈ కెమెరాస్ అయితే క్యాప్చర్ చేస్తాయి. అండ్ లోపల కూడా కెమెరాస్ అయితే ఉంటాయి, అవి మనకు కనపడట్లు మొత్తం 12 కెమెరాస్ అయితే ఉంటాయి. లోపల కెమెరాస్ వచ్చేసరికి మీ ఐ మూమెంట్ని క్యాప్చర్ చేస్తాయి. మీరు ఏదైతే చూస్తున్నారో అది ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోయింది. నార్మల్ మనం ఫోన్లో ఏలుతో సెలెక్ట్ చేస్తాం కదా, దీంతో మనం ఏలు పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ కంటి చూపే చాలు. మీరు ఏదైతే చూస్తున్నారో అది ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోయింది. జస్ట్ మీరు ఒక హ్యాండ్ గెక్షర్ ఇట్లా ఇచ్చారనుకోండి, అది ఓపెన్ అవుతుంది. అవన్నీ మీకు తర్వాత చూపిస్తాను, ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. వీటితో పాటు మీకు సెన్సార్స్ కూడా ఉంటాయి, మొత్తం ఒక 5 సెన్సార్స్ ఉంటాయి, 12 కెమెరాస్ ఉంటాయి, అండ్ 2 చిప్లు ఉంటాయి. లోపల మీకు M2 చిప్ ఉంటుంది, మెయిన్ చిప్ అది యాపిల్ది. అండ్ దాంతోపాటు R1 చిప్ ఉంటుంది. ఈ R1 చిప్ మీకు ఈ మన హ్యాండ్ గెక్షర్స్ మూమెంట్ ఇవన్నీ ఇవే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ 2 చిప్లు దీనిలో మీకు ఉంటాయి హార్డ్వేర్ పరంగా. అండ్ ర్యామ్ కూడా మీకు 16 GB ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ 256 GB నుంచి స్టార్ట్ అవుతుంది, టాప్ 1 TB వరకు స్టోరేజ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా మెయిన్ ఇక్కడ మీకు 2 స్క్రీన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి మీకు మైక్రో OLED స్క్రీన్స్. ఇవి మీకు మెయిన్ అనమాట, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే చూస్తున్నారో ఆ క్వాలిటీ మొత్తం ఇక్కడి నుంచే మీకు వస్తుంది. ఇవి మీకు నార్మల్గా ఒక్కొక్క లెన్స్ ఇక మీకు కనిపిస్తున్నాయి కదా, ఇది ఒక్కొక్కటి మీకు ఒక 4K టీవీ కంటే బెటర్ రెజల్యూషన్తో ఉంటుంది. మీకు చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. మీరు పెట్టుకొని చూస్తున్నప్పుడు దీనిలో మీకు 23 మిలియన్ పిక్సెల్స్ అయితే ఉంటాయి. అండ్ 93% DCI-P3 కలర్ గామెట్తో వస్తుంది. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మీకు బాగుంది. మీకు నార్మల్ VR హెడ్సెట్లతో దీన్ని కంపేర్ చేయకండి. మీరు ఒక 4K టీవీని లేకపోతే మీరు హోమ్ ప్రొజెక్టర్స్ వేసి మీరు మూవీస్ చూస్తుంటారు కదా, అట్లాంటి ఎక్స్పీరియన్స్ మీరు దీనిలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు 4K క్వాలిటీలో. అండ్ ఇంకొకటి మెయిన్, చాలామందికి ఐ సైట్ ఉంటుంది, అట్లాంటి వాళ్ళు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవాలి ఇది యూజ్ చేయాలంటే. లేకపోతే ఇది మీరు ఆర్డర్ చేసేటప్పుడే వీళ్ళు జైస్తో పార్ట్నర్షిప్ తీసుకున్నారు, వాళ్ళే మీకోసం మీ ఐ సైట్ తగ్గట్టు లెన్స్ తయారు చేసి ఇక్కడ మీకు స్టిక్ చేసేస్తారు. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ స్టిక్ చేసేస్తారు. మీరు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మీరు మీ సైట్ ప్రకారమే కనిపిస్తుంది. నెక్స్ట్ దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి, దీని గురించి ఇక్కడ కాదు, బయటకు వెళ్ళి బయట చూద్దాం. ఫ్రెండ్స్, దీన్ని పెట్టుకోగానే మీకు జస్ట్ యాపిల్ లోగో వస్తుంది. తర్వాత మొత్తం మీకు ఫ్రంట్ ఏదైతే ఉందో ప్రజెంట్ నా లొకేషన్ అయితే నాకు కనిపిస్తుంది. డిజిటల్ క్రౌన్ ఒకసారి ప్రెస్ చేయగానే మీకు మొత్తం యాప్స్ అని ముందు కనిపిస్తుంటాయి. ఇది విజన్ OS, ఇది iOS మ్యాక్ OS కాదు, ఇది సపరేట్గా విజన్ OS అని క్రియేట్ చేశారు. యాప్స్ మాత్రం చూడడానికి మీకు అన్ని యాపిల్ మ్యాక్ OSలో iOSలో అయితే యాప్స్ మీకు కనిపిస్తున్నాయి, సేమ్ అట్లనే కనిపిస్తూ ఉన్నాయి. యాపిల్ మ్యూజిక్ కానీ, సఫారీ కానీ, ఫొటోస్ కానీ ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి, చూడొచ్చు. ఈ యాప్స్ అన్ని గురించి తర్వాత మాట్లాడతాను. లెఫ్ట్లోకి వెళ్తే ఇక్కడ మీకు యాప్స్, పీపుల్, ఎన్విరాన్మెంట్స్ అని కనిపిస్తుంది కదా. సో ఇవన్నీ మీరు జస్ట్ చూపుతోనే కంట్రోల్ చేయాలి. సో మీరు దాని దగ్గరికి వెళ్ళిపోయి ఇట్లా టచ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే చూస్తారో అది హైలైట్ అవుతుంది. ఏదైతే మీరు సెలెక్ట్ చేయాలనుకున్న, ఇప్పుడు సఫారీ బ్రౌజర్ నేను హైలైట్ అవుతుంది, నేను దాన్ని చూస్తున్నాను కాబట్టి. సో దాన్ని మీరు ఓపెన్ చేయాలంటే జస్ట్ మీరు 2 ఫింగర్స్ని ఉన్నాయి కదా, చూపుడు వేలు అండ్ ఏదైతే తంబు, రెండింటిని ఇట్లా అంటే చాలు ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడి నుంచి మొత్తం కంట్రోల్ చేయొచ్చు, వెళ్ళి వాటిని టచ్ చేస్తూ ఉంటారు, అట్లాంటివి చేయకండి. కొద్దిగా ఫస్ట్లో అయితే అలవాటు అవ్వాలి, అలవాటు అయిన తర్వాత ఆడుకోవచ్చు దీని మీద, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ మీకు చూడొచ్చు యాప్స్, పీపుల్, ఎన్విరాన్మెంట్ అని కనిపిస్తుంది. ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ మీకు చాలా ఎన్విరాన్మెంట్స్ కనిపిస్తున్నాయి. ప్రజెంట్ నేను నార్మల్ లొకేషన్, నేను నా ఆటోమొబైల్ షూటింగ్ లొకేషన్లో ఉన్నాను. దీనిలోంచి నేను వేరే ఎన్విరాన్మెంట్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడు వీటి పేర్లు పనకడం కొద్దిగా కష్టంగా ఉంది. దీనికి వెళ్దాం, ఎస్మో మైట్ అంట, దీన్ని ప్రెస్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయాను నేను. సో చుట్టూ మొత్తం మంచు, కొండలు, ఇది మాత్రం అదిరిపోయింది అసలు మొత్తం. దీని ఇక్కడ ఉంది కదా, మీరు ఈ డిజిటల్ క్రౌన్ ఇట్లా మీరు తిప్పుతున్నారనుకోండి, లెఫ్ట్కి తిప్పితే మళ్ళీ మీరు మన ఎన్విరాన్మెంట్కి వచ్చేస్తారు. రైట్కి తిప్పారనుకోండి, మళ్ళీ ఏదైతే మీరు సెలెక్ట్ చేస్తారో ఆ ఎన్విరాన్మెంట్కి వెళ్తారు. అండ్ సౌండ్ కూడా వస్తుంటుంది, అక్కడ ఎలా ఉంటుంది నాయిస్, ఆ సౌండ్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సౌండ్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది, సౌండ్ వద్దనుకుంటే సౌండ్ ఇటు చూడండి, సౌండ్ని తగ్గించుకోవచ్చు, మీ ఇష్టం. ఇవి ఎన్విరాన్మెంట్స్ అయితే ఇక్కడ కొన్నే ఉన్నాయి, కొన్ని అయితే మీకు ఇక్కడ చూడొచ్చు కమింగ్ సూన్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి. ఇది కూడా చూద్దాం, హాలేలెక్కయ్యా అని. ఇక్కడ చూడొచ్చు చుట్టూ ముందుకెళ్ళాలంటే భయం వేస్తుంది నాకు, ఎక్కడ పడిపోతానని చెప్పేసి. సో బాగుంది ఎన్విరాన్మెంట్స్ అయితే. మీకు ఇవి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, మీకు నచ్చిన ఎన్విరాన్మెంట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు దగ్గరలోకి ఎవరైనా వచ్చారనుకో మీకు కనిపిస్తారు. ఇక్కడ చూడొచ్చు దగ్గరలోకి ఎవరైనా వస్తున్నప్పుడు మనిషి కనిపిస్తారు, మీకు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇట్లా మీరు ఎన్విరాన్మెంట్ మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఎన్విరాన్మెంట్ విషయానికి వస్తే. నెక్స్ట్ ఇంకా మనం యాప్స్ విషయానికి వస్తే మళ్ళీ యాప్స్ గురించి మాట్లాడదాం మనం. ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఒకవేళ మీకు ఎవరైనా ఇది ఇచ్చారనుకోండి, ఫస్ట్ మీ ఐకి, హ్యాండ్కి తగ్గట్టు దీన్ని సెట్ చేసుకోవాలి. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు సెట్టింగ్స్లో ఇక్కడ చూడొచ్చు ఐస్ అండ్ హ్యాండ్స్ అని కనిపిస్తుంది కదా, దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత రీడు ఐ సెటప్ చేయండి. ఐస్ మీ ఐస్ తగ్గట్టు ఇది సెటప్ చేసుకునేది అనమాట.
ఇక్కడ అడ్జస్టింగ్ లైటింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది. డాట్ కనిపిస్తుంది, డాట్ని చూసి జస్ట్ ఇట్లా అంటే చాలు అయిపోద్ది. ఇలా ఒక 3 టైమ్స్ వస్తాయి. చాలా డాట్స్ కనిపిస్తున్నాయి. ఒక్కొక్క డాట్ని చూడాలి మనం, ప్రెస్ చేయాలి ఇట్లా ఫింగర్స్ని. ఇప్పుడు ఐ సెటప్ అయితే కంప్లీట్ అవుతుంది. ఐ సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్ సెటప్ చేసుకోండి. మీ హ్యాండ్స్ని అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ సెటప్లోకి వెళ్దాం. ఇది హ్యాండ్ సెటప్, 2 చేతులు ఇట్లా చూపించాలంతే. హ్యాండ్ సెటప్ కంప్లీట్ అయిపోయింది. సో ఇట్లా మీరు ఎవరికైనా ఇచ్చారనుకుంటే వాళ్ళ హ్యాండ్ సెటప్ చేయించండి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది పడతారు, ఎందుకంటే సరిగ్గా మూవ్మెంట్ అయితే ఉండదు. ఒకటి చూస్తే ఒకటి కనిపిస్తూ ఉంటుంది. సో అట్లా వాళ్ళకి ప్రాబ్లం అయితే అవుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి మీరు. అండ్ ఇది చేసిన తర్వాత ఇది క్లోజ్ చేస్తున్నాను సెట్టింగ్స్ నేను. నెక్స్ట్ ఇంకా మిగతా యాప్స్ గురించి మాట్లాడుకుంటే, ఇవన్నీ యాప్స్ మీరు యూస్ చేయాలంటే ఖచ్చితంగా యాపిల్ ఐడి మీది యూఎస్ది అయి ఉండాలి. ఎందుకంటే ఇది అమెరికాలో లాంచ్ చేశారు కాబట్టి మన ఇండియన్ యాపిల్ ఐడి అయితే పనిచేయదు. చాలా వరకు యాప్స్ అయితే దీంట్లో మనకు పనిచేయవు. ప్రజెంట్ మనకు సపోర్ట్ యాప్స్ మాత్రం చూపిస్తాను. ఫస్ట్ సఫారీ చూద్దాం. సఫారీ మీరు ఏదైనా బ్రౌజ్ చేయాలని ఇక్కడ చూడొచ్చు. నేను ఆల్రెడీ ఇది ఓపెన్ చేసి పెట్టాను. నేను ఆల్రెడీ అది ఇంకా ఉంది మెమరీలో. iPhone 15 Pro Max స్పెసిఫికేషన్స్ ఇవి. సో ఇది నేను చదువుతున్నాను. ఒకవేళ దీన్ని నేను జూమ్ చేసుకోవాలనుకుంటున్నా పర్టికులర్ పార్ట్ని, ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే దగ్గర నేను జూమ్ చేయాలనుకుంటున్నాను. ఇవి ఉన్నాయి కదా, 2 ఫింగర్స్ ఇట్లా పెట్టి ఇట్లా అంటే చాలు జూమ్ అయితే ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ మీరు దీన్ని జూమ్ అవుట్ చేయాలనుకుంటే జస్ట్ మీరు చేయాల్సింది ఇట్లా అనడమే. ఇది జూమ్ ఇన్, ఇది జూమ్ అవుట్, జూమ్ ఇన్, జూమ్ అవుట్, జూమ్ ఇన్, జూమ్ అవుట్. ఇట్లా మీరు ఏదైనా కంటెంట్ చూడాలనుకుని చూడొచ్చు. కింద మీకు ఒక బార్ కనిపిస్తుంది కదా, ఈ బార్ హైలైట్ అయింది కదా ఇప్పుడు నేను చూస్తున్నా కదా, దీన్ని పట్టుకొని మీరు ఎటైనా పెట్టేసుకోవచ్చు ఆ యాప్ని. ఇప్పుడు నేను చూడొచ్చు యాప్ మూవ్ అవుతుంది. ఈ యాప్ మనం ఎక్కడైనా పెట్టవచ్చు. మనం దగ్గర తీసుకొస్తే చిన్నగా అయిపోయింది యాప్, ఇంకా దగ్గరికి వచ్చి మీరు చూసుకోవచ్చు. దూరంగా పెడితే ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్దగా కనిపిస్తుంది యాప్ అది. ఇట్లా మీరు యాప్ని మినిమైజ్ చేసుకోవచ్చు, మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. లేదు యాప్ నాకు వద్దు కంప్లీట్ క్లోజ్ చేయాలనుకుంటే కింద ఎక్స్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే చాలు క్లోజ్ అయిపోద్ది. నెక్స్ట్ మనం వేరే యాప్ చూద్దాం. ఇక్కడ చాలా యాప్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ ఇది ఉంది కదా, ఇన్సైడ్ హార్ట్ అని చెప్పేసి, ఇది స్టడీ పర్పస్ చెప్తున్నాను. ఇప్పుడు స్టడీ పర్పస్ ఒకవేళ మీరు దీన్ని యూస్ చేయాలనుకుంటే చాలా బాగా యూస్ చేయొచ్చు. ఈ 2 యాప్స్ జిగ్ స్పేస్ ఒకటి, ఇన్సైడ్ హార్ట్. ఇవి చూద్దాం. ఫస్ట్ మనం ఇన్సైడ్ హార్ట్ చూద్దాం. అంటే ఒకవేళ మీరు హార్ట్ గురించి అనలైజ్ చేయాలనుకుంటున్నారు, సో దీని బాగా దగ్గర తీసుకొని వస్తాను నేను. ఇక్కడ చూడొచ్చు మనకి హార్ట్ కనిపిస్తుంది, దాని గురించి డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. నార్మల్ హార్ట్ రేట్ ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది, హార్ట్ ఎలా కొట్టుకుంటుంది. సో దీన్ని మీరు జూమ్ చేయాలనుకుంటే జూమ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు దీన్ని దగ్గర తీసుకోవాలనుకుంటే దగ్గర తీసుకురావచ్చు. ఇంకా ఇక్కడ చూడొచ్చు. సో మన కళ్ళ ముందు కనిపిస్తుంది, నీట్గా కనిపిస్తుంది. దీన్ని ఒకవేళ మీరు దీన్ని తిప్పాలనుకుంటే తిప్పవచ్చు. ఇట్లా వాల్స్ నీట్గా చూడాలన్నా చూడొచ్చు. సో ఇది ఫ్యూచర్ అనమాట. మీరు స్టడీ పర్పస్ దీన్ని యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు ఎంత బాగుందో. హార్ట్ మీకు క్లియర్గా నీట్గా దగ్గర కనిపిస్తుంది. సో ఇట్లా మీరు ఏదన్నా సబ్జెక్ట్ గురించి స్టడీ చేయాలనుకుంటే మాత్రం ఇలా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. చాలా బాగా నచ్చింది ఇదైతే నాకు. ఇప్పుడు మనం మళ్ళీ ఫ్రంట్ వేరేది ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ జిగ్ స్పేస్, ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ కొన్ని మీరు అనలైజ్ చేయొచ్చు. ఇవి కూడా మీరు స్టడీ పర్పసే. ఇప్పుడు రేసింగ్ కార్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇప్పుడు కొన్ని కార్స్ ఉన్నాయి ఇక్కడ, రేసింగ్ కార్స్. ఇక్కడ మనకి ఇప్పుడు ట్యాప్ టు ప్లేస్ ఉంది కదా, సో ఇక్కడ నేను ట్యాప్ చేశాను అనుకోండి, ఇక్కడ ప్లేస్ అయిపోద్ది. ఇది మనకి కార్ అయితే, ఈ కార్ని మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేయొచ్చు. నేను ప్రెజెంట్ జూమ్ ఇన్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్దగా కనిపిస్తుందో కార్ మీకు. సో ఇట్లా మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయొచ్చు. మీకు నచ్చినట్లు మీరు అంత చిన్నగా చిన్న పెట్టుకోవచ్చు, పెద్ద చేయాలంటే పెద్ద చేయొచ్చు. సో ఈ సైజు నాకు బాగుంది కానీ చూడడానికి. ఇప్పుడు ఏదైనా ఒక పార్ట్ నేను అనలైజ్ చేయాలనుకుంటున్నాను, దాన్ని అనలైజ్ చేయాలనుకున్న పార్ట్ని నేను చూడాలి. ఇప్పుడు నేను టైర్ని చూస్తున్నా, టైర్ని అనలైజ్ చేయాలనుకున్న టైర్ని బయటికి లాగుతుంది, ఇట్లా చూడొచ్చు. దీన్ని మీరు స్టడీ చేయొచ్చు. దీన్ని స్టడీ చేసేసాం, అయిపోయింది. ఇది నాకు వద్దు అనుకుంటే దీన్ని పక్క పడేద్దాం, వేరే పార్ట్కి వెళ్దాం. వేరే పార్ట్ ఏది చూద్దాం, ఏదైనా ఒక పార్ట్ లాగుదాం బయటికి, వస్తుంది. ఇట్లా మీరు ఒక స్టడీ పర్పస్ యూజ్ చేయాలనుకుంటే ఈ హెడ్సెట్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ స్పేస్ విజన్ కూడా బాగుంటుంది. ఇక్కడ చూడొచ్చు, స్పేస్ విజన్లోకి వెళ్ళాం అనుకోండి, సేమ్ మనకి ఏదైతే హార్ట్ మనం చూసాం కదా, సేమ్ అట్లాంటి ఎక్స్పీరియన్సే మీరు స్పేస్తో చేయొచ్చు అనమాట. ఇది కంట్రోల్ ప్యానల్, ఇది క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ చూడొచ్చు మొత్తం నా ముందు సన్, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మూన్ అన్నీ కనిపిస్తున్నాయి. సో మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేయొచ్చు దీన్ని. ఇక్కడ చూడొచ్చు, సన్కి దగ్గరికి వెళ్ళాను నేను. సన్కి దగ్గరికి మనం నార్మల్గా వెళ్ళలేం కదా, ఇప్పుడు నేను వచ్చాను సన్కి దగ్గరగా. చూడండి, ఇట్లా మీరు గెలాక్సీని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎర్త్ చూడండి ఎట్లా తిరుగుతుంది ఇక్కడ. ఇక్కడ చూడండి ఎర్త్ ఎలా తిరుగుతుందో. ఆ డీటెయిలింగ్ కూడా మిస్ అవ్వాలి వీళ్ళు, ఎర్త్ తిరుగుతుంది అని. సన్ బాగా కనిపిస్తున్నాడు పెద్దగా, మూన్ పక్కనే. చాలా బాగుంది ఇది. ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మీరు నేను పొందుతున్న ఫీల్ అయితే మీరు పొందలేరు. నెక్స్ట్ మనం వేరే చూద్దాం. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ చూద్దాం కొద్దిగా. ఇప్పుడు వరకు ఎడ్యుకేషన్ చూసామని ఎంటర్టైన్మెంట్ చూద్దాం. ఈ గేమ్ ఆడదాం, హిట్ ది ఐలాండ్. ఇది మీరు చూసే ఉంటారు, ఐఫోన్లో ఆడాం. డైనమిక్ ఐలాండ్ కోసం తీసుకొచ్చారు ఇది. ఇలా మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీరు యాపిల్ ఆర్కేడ్ సబ్స్క్రిప్షన్ అయితే ఉండాలి. అది పేమెంట్ చేయాలని కానీ యూఎస్ అకౌంట్ ఉండాలన్నమాట. సో కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని ఈ గేమ్ ఆడతాను, చూద్దాం ఒక్కటైనా మనం చేయగలము. అరే అది
అరే 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 కొద్ది కష్టమే అలవాటు అవ్వాలి ఇది. ఇలా మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మనం ఇంకా ఎంటర్టైన్మెంట్ మూవీస్ వీటి గురించి మాట్లాడుకుంటే ఐమాక్స్ అని ఉంది కదా, దీనిలోకి వెళ్తే మనకి మూవీస్ అయితే ఉంటాయి, కొన్ని ఉంటాయి మీరు అన్నీ చూడలేము. దీనిలో అన్ని కొద్దిగా కంటెంట్ అయితే తక్కువే ఉంటుంది. ఒకటి నేను ప్లే చేసి చూపిస్తాను మీకు. ఈ వీడియో ప్లే చేస్తున్నాను. ఇంకా చూడొచ్చు, ఈ వీడియో మనకి కంప్లీట్గా ఐమాక్స్లో మీరు కూర్చుంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది ముందు మీకు. మీరు ప్రసాద్ ఐమాక్స్లో కూర్చున్న ఫీలింగే ఉంటుంది. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మీరు సినిమా థియేటర్లో కూర్చొని చూస్తే ఎలా అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది. క్లారిటీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా మూవీస్ విషయానికి వస్తే మాత్రం ప్రజెంట్ అయితే మన కంపాటబుల్ యాప్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో మాత్రమే ఉంది. ప్రైమ్ వీడియోలో మరి మూవీస్ అయితే చూడొచ్చు మనం. ప్రజెంట్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంది ఇక్కడ. ఒకవేళ మీరు బ్యాక్ వచ్చేస్తే మొత్తం మూవీ కంటెంట్ అంతా మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీ ప్రైమ్ వీడియోలో మీకు నచ్చిన కంటెంట్ అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఇంకొకటి కూడా నేను చూడాలి, డైనోసార్స్. మా వాళ్ళు దీని గురించి చెప్తూనే ఉన్నారు, మా వాళ్ళు అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు, నన్ను ఎక్స్పీరియన్స్ చేయనివ్వలేదు దీన్ని. సో దీన్ని నేను ఒకసారి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఇప్పుడు ఎన్కౌంటర్ డైనోసార్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు డైనోసార్లు వస్తాయంటే చూద్దాం ఎట్లా ఉంటాయో. నా ముందు డైనోసార్లే ఉన్నాయి, చాలా డైనోసార్లు. మరి కొత్త డైనోసార్లు యాడ్ నుంచి వస్తాయి. యాపిల్ ఒరిజినల్ ఇదంతా. వీటి రియాక్షన్స్ మీకు ఫస్ట్లో చూస్తుంటారు వీడియో స్టార్టింగ్లో కూడా. చూద్దాం ఎలా ఉంటుందో. ఫీల్ ఫ్రీ టు ఎక్స్ప్లోర్ బట్ స్టే అవేర్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్. స్టార్ట్. బటర్ఫ్లై, సీతాకోక చిలుక వెళ్ళిపోతుంది అది. అదా దానికి మూడు లేదనుకుంటా. పెద్ద డైనోసార్ వచ్చిందిరా. ఉందా ఇది మన మీదకి వస్తుంది కదా. రాఖీ గారు చేసినట్టు చేయాలి దీన్ని. కొరకూడదు. వామ్మో, ఇంకో డైనోసార్ వచ్చింది. డార్లింగ్ వచ్చింది. పో ఇంకో పో. మామూలు లేదు ఎక్స్పీరియన్స్ ఇది. అది ఒక్కసారి ఇట్లా ఉంది, అప్పుడు భయం వేసిందిరా. ఇదైతే అదిరిపోయింది. ఎన్కౌంటర్ డైనోసార్స్ అంట. అది ఒక్కసారి దగ్గరికి వచ్చినప్పుడు అనిపించలేదు, కానీ ఒకసారి ఇట్లా పట్టుకోవడానికి వచ్చింది. చాలా భయం వేసింది. ఇది చాలా బాగుంది. ఇది ఏంటంటే ఇది మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. మీకు ఇప్పుడు నేను చెప్పేది ఏం అర్థం కాదు, మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు అర్థమవుతుంది. అండ్ కీబోర్డ్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఇప్పుడు సఫారీ బ్రౌజర్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదైనా సెర్చ్ చేద్దాం. పైన కూడా సెర్చ్ బార్లో ఇక్కడ చూడొచ్చు, ట్యాప్ చేయగానే కీబోర్డ్ నా ముందుకు వచ్చేసింది. చూపుడు వేలతో మీరు టైప్ చేయాలనుకుంటే టైప్ చేయొచ్చు. ఇప్పుడు నేను youtube.com ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడొచ్చు, నేను ఏదైతే టైప్ చేస్తానో అది అక్కడ పడుతుంది. సో ఇలా అయినా మీరు యూజ్ చేయొచ్చు. లేకపోతే మీరు ఒకవేళ ఇవ్వద్దు, ఈ ట్యాప్ చేయొద్దు, ఓన్లీ హ్యాండ్ ఎక్సర్సైజ్ చేస్తాం అనుకుంటే వైర్ని చూడ ఇట్లా అనాలి, ఇట్లా కూడా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఈ విజన్ ప్రోని మనం మ్యాక్బుక్తో కూడా కనెక్ట్ చేయొచ్చు. ప్రజెంట్ నా దగ్గర మ్యాక్బుక్ ఉంది, మ్యాక్బుక్తో కనెక్ట్ చేసి మనం యూజ్ చేయొచ్చు. ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను మీకు. ఇక్కడ పైన ఒక యారో కనిపిస్తుంది కదా, డౌన్ యారో, దీన్ని చూడండి, ఇట్లా ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు కంట్రోల్ సెంటర్ వస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు మ్యాక్బుక్ సింబల్ కనిపిస్తుంది, మ్యాక్బుక్ సింబల్ అండ్ విజన్ ప్రో, దాన్ని చూడండి, ప్రెస్ చేయండి. ఇప్పుడు మ్యాక్బుక్ అది మనం కనెక్ట్ చేసేసాం. సో కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఏదైతే మ్యాక్బుక్ స్క్రీన్ ఇక్కడ ఉందో అది డైరెక్ట్ అక్కడికైతే వచ్చేసింది. ఇది ఇక్కడ నాకు స్క్రీన్ అయితే ఏం కనిపించట్లేదు, డైరెక్ట్ మ్యాక్బుక్ స్క్రీన్ అక్కడ కనిపిస్తుంది. దీన్ని నేను నాకు నచ్చినట్లు స్క్రీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దగ్గర పెట్టుకోవచ్చు, దూరం పెట్టుకోవచ్చు. ఎంత పెద్ద స్క్రీన్ వచ్చిందో మనకి ఇక్కడ. సో ఎంత పెద్ద మ్యాక్బుక్ ముందు కనిపిస్తుంది. ఇప్పుడు నేను మ్యాక్బుక్లో ఏదైనా చేయాలనుకుంటున్నాను, మొత్తం చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మైనస్ ఏంటంటే కీబోర్డ్ అయితే మనకు రాదు. కీబోర్డ్ నార్మల్గా మీరు విజన్ ప్రో యూస్ చేసినప్పుడు కీబోర్డ్ వస్తుంది, మీరు యూస్ చేయొచ్చు. కానీ మ్యాక్బుక్ యూస్ చేసేటప్పుడు మాత్రం కీబోర్డ్ మీరు మ్యాక్బుక్ కీబోర్డ్ మౌసే యూస్ చేయాల్సి వస్తుంది, ఈ ట్రాక్ ప్యాడ్ యూస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ట్రాక్ ప్యాడ్ యూస్ చేస్తున్నాను. బ్రౌజర్ ఏదన్నా ఒక వీడియో ప్లే చేద్దాం యూట్యూబ్లో. ఇక్కడ చూడొచ్చు మీకు ఎంత పెద్ద స్క్రీన్లో నా వీడియో కనిపిస్తుందో. సో ఇంత పెద్ద స్క్రీన్లో మీరు మ్యాక్ కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది.
సౌండ్ తగ్గించుకోవడం పెంచుకోవడం ఎక్కడి నుంచి మీరు మ్యాక్లో నుంచే చేసుకోవచ్చు. తీసుకొని వస్తుంది దాని పంచ్లో కూడా ఇప్పుడు ఈవీ తీసుకొని వస్తుంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. దీని సైజు కూడా తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు, స్క్రీన్ సైజ్ని మీ ఇష్టం, పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు, మీకు ఎంత సైజు కావాలి అంత సైజు పెట్టుకోవచ్చు. ఇట్లా రూమ్ మొత్తం నాకు వీడియో అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఫేస్ టైమ్ కాల్స్ కూడా మనం చేయొచ్చు. దానికి ఫస్ట్ మనం పర్సోనా క్రియేట్ చేసుకోవాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్లో మీకు పర్సోనా అని కనిపిస్తుంది కదా, పర్సోనాలోకి వెళ్ళాలి. పర్సోనాలోకి వెళ్ళిన తర్వాత గెట్ స్టార్టెడ్ హ్యాండ్స్ పెట్టమంటుంది. ఇది ప్రజెంట్ బీటాలో ఉంది, చూద్దాం ఎలా వస్తుంది. ఫ్లిప్ యువర్ హ్యాండ్స్ ఓవర్, హ్యాండ్ సెటప్ కంప్లీట్. సో వీడియో చూపిస్తుంది కదా, వీడియోలో చేసినట్లు మనం మన పర్సోనాని క్రియేట్ చేసుకోవాలి. సో అది మనం చేద్దాం, కంటిన్యూ చేద్దాం. రిమూవ్ యాపిల్ విజన్ ప్రో టు బిగిన్ క్యాప్చర్. సో దీన్ని రిమూవ్ చేయాలి. సో ఇప్పుడు మనం దీన్ని ఫ్రంట్ ఇలా పెట్టుకోవాలి. ఇక చూడొచ్చు నా ఫేస్ కనిపిస్తుంది. Next, let's capture your facial expressions. Smile with your mouth closed. Then make a big smile with your teeth showing. Capture complete. Put Vision Pro back on to continue. క్యాప్చర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం పెట్టుకోదాం హెడ్సెట్ మళ్ళీ బ్యాక్. ఫ్రెండ్స్ ఇది నా పర్సోనా ఇప్పుడు అది క్రియేట్ చేసింది. చూడొచ్చు వెరైటీ కనిపిస్తుంది. నేను నాలాగైతే కనిపించట్లేదు, కొద్దిగా బాగానే ఉన్నాను, మరి అంత దారుణంగా అయితే లేను. నా పర్సోనా మీకు కనిపిస్తుంది. బ్రైట్నెస్ కూడా కొద్దిగా పెంచుదాం, మరి దయ్యంలాగా ఉన్నాం, ఇది తగ్గిద్దాం. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఐవేర్ కూడా ఉంది, గ్లాసెస్ కూడా, సన్ గ్లాసెస్ కూడా ఇచ్చారు నాకు. అదిరిపోయింది. స్టీవ్ జాబ్స్ గ్లాసెస్ లేవా? స్టీవ్ జాబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ అదొకటి సెలెక్ట్ చేస్తున్నాం. సేవ్, పర్సోనా సేవ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని యూస్ చేసి మనం వీడియో కాల్ చేయొచ్చు, అది కూడా చేసి చూపిస్తాం మీకు లైవ్గా. సో ఇప్పుడు మనం ఒక వీడియో కాల్ అయితే చేద్దాం. ఇక్కడ మీకు పీపుల్ అని కనిపిస్తుంది కదా యాప్స్ కింద, దీని మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు నేను వీడియో కాల్ చేస్తాను, ఫేస్ టైమ్ కాల్. ఎక్కడ చూడొచ్చు కాల్ వెళ్తుంది, కనెక్ట్ అయింది. హాయ్ రవి. సో ఇట్లా మనం మాట్లాడుకోవచ్చు. ఫేస్ టైం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. సో ఒకవేళ బ్యాక్గ్రౌండ్ మార్చాలనుకుంటే ఈ స్టూడియో నుంచి మనం అలా వెళ్ళిపోవచ్చు. ఎలా కనిపిస్తున్నా నేను? నా పర్సోనా నీకు కనిపిస్తుంటుంది నీ స్క్రీన్లో. ఎలా కనిపిస్తున్నా నేను? కార్టూన్లా ఉన్నానా? నాకు స్టీవ్ జాబ్ గ్లాసెస్ ఉన్నాయా? మరి ఏమనుకున్నా మాత్రం ఉంటుంది. ఇట్లా మనం ఫేస్ టైం వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు, ఒకరితోనే కాదు. ఇట్లా మనం ఒక నలుగురు ఎంతమంది పెట్టేసుకొని మీరు ఎంతమందితో ఇలానే వీడియో కాల్ మాట్లాడవచ్చు. నెక్స్ట్ ఇంకా దీనిలో పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది, నాకేం బాగా అనిపించినాయి, ఏం బాగలేవు, వీటి గురించి మనం చూద్దాం. ఏం ఇంప్రూవ్మెంట్ చేయాలి ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ దీనిలో నాకు నచ్చింది వచ్చేసరికి యాపిల్ నిజంగా మెచ్చుకోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా అన్ని బ్రాండ్స్ దీని మీద వర్క్ చేస్తాయి. ప్రతి బ్రాండ్ ఇట్లాంటి హెడ్సెట్ మీకోసం తీసుకొస్తుంది. ఒక 1 ఇయర్ లోపు లేకపోతే 2 ఇయర్స్లో మీరు ఇట్లాంటి హెడ్సెట్స్ మీరు బడ్జెట్లో కూడా చూసే అవకాశం అయితే ఉంటుంది. అంటే బడ్జెట్ అంటే ఒక 1 lakh ఆ రేంజ్లో కూడా మీరు చూసే అవకాశం అయితే ఉండొచ్చు. సో యాపిల్ చాలా బాగా ఇంప్లిమెంట్ చేసింది. ముఖ్యంగా ఏదైతే హ్యాండ్ గెస్చర్స్ ఉన్నాయో ఇట్లాంటివి మనం అసలు ఊహించలేమన్నమాట. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అయితే చేశారు వీళ్ళు. అండ్ దాంతోపాటు క్వాలిటీ కూడా, నార్మల్గా హెడ్సెట్లు మనకి క్వాలిటీ ఉండవు, చూడడానికి కూడా అంత అనిపించవు. దీనిలో మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు కానీ మీరు వాటిని ఇందాక మీకు చూపించాక ఆ యాప్స్ అని మీరు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చాలా షార్ప్గా డిస్ప్లే 4K డిస్ప్లే మీకు చూసిన ఫీలింగే ఉంటుంది. చాలా బాగా ఇంప్లిమెంట్ అయితే చేశారు. ఖచ్చితంగా ఇన్నోవేషన్కి అయితే మాత్రం యాపిల్ని మనం R&Dని అయితే మెచ్చుకోవాల్సిందే. నెక్స్ట్ ఇంకొకటి దీనిలో మనకి హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ చాలా బాగుంది. M2 చిప్ తీసుకొచ్చారు కాదు, ప్రజెంట్ నేను గేమ్స్ ఆడడానికి అయితే యూస్ చేయలేదు. గేమ్స్ కూడా యాపిల్ ఆర్కేడ్లో మనకి అంత పెయిడ్ ఉంటాయి, కానీ దీనిలో మీకు పవర్ఫుల్ చిప్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ సాఫ్ట్వేర్ కూడా విజన్ OS తీసుకొని వచ్చారు. విజన్ OS మీకు చూడడానికి ఇది iOS, macOS, iPadOS ఇట్లానే ఉంటుంది. అవే యాప్స్ ఉంటాయి దీనిలో మీకు. ఇంకోటి ఏంటంటే యాపిల్ ప్రోడక్ట్ కాబట్టి యాపిల్ మిగతా ప్రొడక్ట్స్ అన్ని కలిపి మీరు యూస్ చేయొచ్చు. దీంతోపాటు మీరు మ్యాక్బుక్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎయిర్పాడ్స్ ఉంటాయి, ఎయిర్పాడ్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా గ్యాడ్జెట్స్ని కలిపి మీరు యాపిల్ ఈకో సిస్టంలోకి ఎంటర్ అయితే మీకు అర్థమవుతుంది. సో అన్నీ మీరు కలిసి యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే మీకు చాలా బాగుంది. ముఖ్యంగా ఏదైతే ఈ స్పీకర్స్ ఇంప్లిమెంటేషన్ కూడా చాలా బాగుంది. స్పేషల్ ఆడియో ఎఫెక్ట్ మీకు చాలా బాగా వస్తుంది. కొద్దిగా దీన్ని సౌండ్ ఇంప్రూవ్ చేస్తే బాగుండేది, అంటే కొద్దిగా ఇంకా లౌడ్ అంటే బాగుండి అనిపించింది. కానీ ఇంప్లిమెంటేషన్ అయితే అదిరిపోయింది. సౌండ్ కానీ మీరు జస్ట్ మూవీ చూస్తున్న ఫీలింగ్, మూవీ థియేటర్లో కూర్చొని మీరు మూవీ చూస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో దీనిలో మీకు పిక్చర్ క్వాలిటీ కానీ ఆడియో కానీ అదే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. చాలా బాగుంది అది ఎంటర్టైన్మెంట్ పర్పస్. అండ్ దాంతోపాటు స్టడీ పర్పస్ కూడా యూస్ చేయొచ్చు. మీకు చూపించాయి కదా హార్ట్ని, ఇట్లాంటివి మీరు చూస్తుంటారు కదా, ఇవన్నీ స్టడీ పర్పస్ కూడా దీన్ని మీరు చాలా బాగా యూస్ చేయొచ్చు. అండ్ మల్టీ టాస్కింగ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎన్నైనా యాప్స్ ఓపెన్ చేసి మీ చుట్టుపక్కల పెట్టుకోండి, వాటిని మినిమైజ్ చేసుకోవచ్చు, వాటిని తగ్గించవచ్చు, పెంచవచ్చు, రకరకాలుగా మీరు వీటిని యూస్ చేయొచ్చు. ఒక్కసారి అలవాటు అయితే మాత్రం అడిక్ట్ అయిపోతారు దీనికి. అంత బాగుంది ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ ఇంకా దీనిలో మైనస్ల గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ దీని వెయిట్.
దీని వెయిట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది, 609 గ్రామ్స్, 610 గ్రామ్స్ దాకా ఉంది వెయిట్ అయితే. సో ఇది క్యారీ చేయడం కొద్దిగా ఇబ్బంది, అంటే మీరు క్యారీ చేయడం ఇబ్బంది కాదు కానీ మీరు ఎక్కువసేపు పెట్టుకున్నప్పుడు మాత్రం కొద్దిగా హెవీ అనిపిస్తుంటుంది హెడ్ మీద. ముఖ్యంగా ఏదైతే ఇందాక స్ట్రాప్ ఉంది చూసారా, ఆ స్ట్రాప్ ఎందుకు నేను యూజ్ చేయట్లేదంటే అది మీకు మరీ ఇక్కడ మొత్తం ప్రెజర్ పడిపోతుంది మీరు యూజ్ చేసినప్పుడు. ఇక్కడ పెయిన్ వస్తుంది, ఒక 30 మినిట్స్ పైన యూజ్ చేసినప్పుడు ఇక్కడ మొత్తం పెయిన్ వచ్చేస్తుంది. ఇది అనుకోని మీకు హెడ్ పైన కూడా స్ట్రాప్ ఉంది కాబట్టి సో కొద్దిగా బ్యాలెన్స్ ఉంది వెయిట్ అయితే. సో ఇది కొద్దిగా బెటర్ అనిపించింది స్ట్రాప్, అందుకే నేను యూజ్ చేస్తున్నాను. సో వెయిట్ అయితే మాత్రం కొద్దిగా ఇబ్బంది అయితే అనిపిస్తుంది. దీన్ని మీరు లాంగ్ రన్ అంటే ఎక్కువ టైం 1 అవర్, హాఫ్ అన్ అవర్ పైన యూజ్ చేస్తుంటే మాత్రం వెయిట్ కొద్దిగా మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇది మీకు మెటల్తో తయారు చేశారు, ఏదైతే ఈ ఫ్రేమ్ ఉందో మొత్తం ఇది మీకు మెటల్తో తయారు చేశారు. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, కాకపోతే వెయిట్ కూడా అదే పెరిగింది. సో ఫ్యూచర్లో దీన్ని టైటానియం తీసుకొస్తారేమో అనుకుంటున్నా, అప్పుడు మీకు లైట్ వెయిట్ అవుతుంది కొద్దిగా ఇది. సో చూడాలి యాపిల్ ఇంప్లిమెంట్ చేసిద్దేమో, అదొకటి నాకు మైనస్ అనిపించింది వెయిట్. అండ్ ఇంకొకటి బ్యాటరీ లైఫ్ మీకు జస్ట్ ఇది మీకు బ్యాటరీ దాన్ని ఫుల్ ఛార్జ్ పెడితే జస్ట్ ఒక 1 అవర్ మ్యాక్సిమం, మీరు ఎక్కువ మూవీస్ చూస్తే 1 అవర్, లైట్ వర్క్ చేసుకుని 1.5 అవర్ అట్లయితే వస్తుంది. సో బ్యాటరీ కూడా ఇన్బిల్డ్ అసలు లేదు, మీరు ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేయడానికి లేదు, మీకు చూపించాలంటే నేను ఖచ్చితంగా పవర్ బ్యాంక్ తీసుకొచ్చి కనెక్ట్ చేస్తే కానీ ఇది ఆన్ అవ్వదు. ఇన్బిల్డ్ ఒక బ్యాటరీ ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ అయినా అది నడిచినా బాగుంటుంది. సో అదొక్కటి కొద్దిగా మిస్ అయినట్టు అనిపించింది నాకు. అండ్ బ్యాటరీ వాళ్ళు ఏదైతే ఇచ్చారు ఇది చాలా వెయిట్ ఉంది ఇది. సో దీని వెయిట్ కూడా తగ్గించి కెపాసిటీ పెంచితే బాగుంటుంది. అట్లీస్ట్ ఒక 5000 mAh అయినా ఇది కెపాసిటీ ఇచ్చి, అండ్ ఇంకొకటి ఏదైనా 10,000 mAh పవర్ బ్యాంక్ లాంటిది, ఇట్లాంటి మీరు బయట క్యారీ చేయాలంటే ఖచ్చితంగా పవర్ బ్యాంకులు క్యారీ చేయాల్సిందే. ఒక మీరు ప్లేన్లో వెళ్తున్నారు, ఒక 6 అవర్స్ మీరు జర్నీ చేయాలనుకోండి, మీరు ఖచ్చితంగా పవర్ బ్యాంక్స్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇంట్లో యూస్ చేసినప్పుడు డైరెక్ట్ మీరు సాకెట్లు పెట్టేసి చార్జర్ నుంచి దీన్ని కనెక్ట్ చేసేసి టైప్ సి పోర్ట్కి. బయటకు వెళ్తున్నప్పుడు మనకు కష్టం కదా, బయటకు వెళ్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఒక పవర్ బ్యాంక్ క్యారీ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎంతసేపు వస్తుందో నేను చెప్పలేను, ఇది మీకు చాలా తొందరగా బ్యాటరీ అయితే డ్రైన్ చేస్తూ ఉంది. సో లాంగ్ రన్ యూస్ చేయడం కొద్దిగా కష్టం అనమాట. సో ఇది కూడా కెపాసిటీలు కొద్దిగా పెంచాలి, ఏదైతే యాపిల్ ప్రొవైడ్ చేస్తుందో వీటి కెపాసిటీ కూడా కొద్దిగా పెంచితే బాగుంటుంది నెక్స్ట్ జనరేషన్కి. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి దీన్ని పెట్టుకున్న తర్వాత వీడియో పాస్ త్రూ ఉంటుంది, అంటే ఏదైతే మనకి బయట ఇప్పుడు నాకు ఫ్రంట్ ఏదైతే నా కళ్ళకి కనిపిస్తుందో అది నాకు లోపలికి కనిపించాలంటే ఈ కెమెరాస్ ఏదైతే ముందు కెమెరాస్ ఉన్నాయి కదా ఇవి నాకు లోపలికి చూపించాలి. ఆ క్వాలిటీ అంత బాగాలేదు, మొత్తం నాయిస్ అయితే ఉంది. ఇంకా లో లైట్కి వెళ్తే మాత్రం ఇంకా దారుణంగా నాయిస్ అయితే వస్తుంది. అది కొద్దిగా వీడియో పాస్ త్రూ, ఆ వీడియో క్వాలిటీ మనకి ఏదైతే చూపిస్తుందో మనం పెట్టుకున్న తర్వాత అది లోపలికి కొద్దిగా ఇంకా బెటర్ క్వాలిటీగా చూపిస్తే బాగుంది అనిపించింది. అండ్ దీంతోపాటు యాప్స్ కూడా మనకి లిమిటెడ్ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ నేటివ్ యాప్ సపోర్ట్ లేదు, యూట్యూబ్ నేటివ్ యాప్ సపోర్ట్ లేదు. ఒకవేళ వాటిని చూసుకోవాలనుకుంటే మీరు సఫారీ బ్రౌజర్లోకి వెళ్ళి చూసుకోవాలి, కాకపోతే అంత క్వాలిటీ అయితే ఉండట్లేదు, అవి చూడడానికి అంత క్వాలిటీ అయితే అనిపించట్లేదు. నేటివ్ యాప్ ఏదైతే ప్రైమ్ వీడియో ఇట్లాంటివి ఉన్నాయో అవి మనకి బాగా అనిపిస్తున్నాయి క్వాలిటీ. సో యాప్స్ కూడా ఇంకా ప్రెజెంట్ కొత్తది కాబట్టి ఇప్పుడే ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి అన్ని యాప్స్ అయితే ఫ్యూచర్లో తీసుకొని రావచ్చు అనుకుంటున్నా. ఇది పెద్దగా ఇబ్బంది అయితే కాదు, ప్రస్తుతానికైతే మాత్రం యాప్స్ అయితే లిమిటెడ్ ఉన్నాయి, అదొకటి కొద్దిగా ఇబ్బంది అనిపించింది. అండ్ ఇంకొకటి ఇట్లాంటి హెడ్సెట్లు మీరు ఎక్కువ సేపు యూజ్ చేయలేరు, కళ్ళకు కూడా ప్రాబ్లం అయితే అవుతుంది. సో ఇది మీరు ఎడిక్ట్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మీరు లాంగ్ రన్ ఒక 2 గంటలు 3 గంటలు కంటిన్యూస్గా దీన్ని యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కళ్ళకైతే ఇబ్బంది అయితే అనిపిస్తుంది, తొందరగానే ఐ కూడా నాశనం అయిపోతుంది, సైట్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సో కొద్దిగా మీరు వీటిని లిమిటెడ్గా యూజ్ చేయడమే బెటర్, ఫ్యూచర్లో ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి, ఇవి లిమిటెడ్గా యూజ్ చేయడం అలవాటు చేసుకోండి. ఒకవేళ మీరు వీటిని సినిమాలు పెట్టుకొని 3 గంటలు 4 గంటలు అట్లనే చూస్తూ కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా ఐస్ అయితే స్ట్రెయిన్ అయితే ఇబ్బంది అయితే పడతారు మీరు ఫ్యూచర్లో. సో అదొక మైనస్ వీటితోటి. నెక్స్ట్ ఇంకొకటి, దీన్ని మీరు పెట్టుకున్నారనుకోండి ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళిపోతారు, మీరు ఒంటరిగా అయిపోతారు అనమాట, వేరే యాక్టివిటీస్ అయితే మీరు చేయలేరు. సో ఇది మీరు పెట్టుకుంటే మీకు ముందు చెప్పా కదా, ఈ పాస్ త్రూ వీడియో కూడా మనకి అంత క్లారిటీ ఉండదు. సో మీరు ఇది పెట్టుకొని కార్లో డ్రైవింగ్ చేయడం ఇట్లాంటివి అయితే అట్లాంటి పనులు చేయకండి. అండ్ దీన్ని పెట్టుకుంటే మీరు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతారు, చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఇట్లాంటివన్నీ మీరు పెద్ద పట్టించుకోరు. సో ఇదొక మైనస్. కొంతమంది ఈ రీజన్ చెప్పుకొని రిటర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇది యాపిల్ విజన్ ప్రోని. అండ్ ఇంకొకటి కొంతమంది గ్లాస్ కూడా బ్రేక్ అవుతుంది. కొంతమంది చెప్పేది ఏంటంటే ఏదైతే మనకి ఫస్ట్ స్ట్రాప్ చూపించాగా మీకు దానికి టైట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది మనకి, దాన్ని ఎక్కువగా టైట్ చేయడం వల్ల ఇరిగిపోయిందంటూ కొంతమంది చెప్తున్నారు. సో ఏ రీజనో తెలియదు కానీ ఇదైతే ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ అవుతుంది. సో అదొకటి దీని గురించి నెగిటివ్ అయితే వచ్చింది. అండ్ ఇంకొకటి, ఇది ఒక 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నా, మొత్తం ఇక్కడ చూడొచ్చు మొత్తం మాసిపోయింది. ఇది డస్ట్ మన మురికి అయితే ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. మొత్తం ఏదైనా స్ట్రాప్ కానీ ఏదైనా ఏరియా చూడండి మొత్తం మీకు మొత్తం నల్లగా అయిపోయింది. సో కొద్దిగా కలర్ ఏదైనా బ్లాక్ కలర్ లాంటివి తీసుకొస్తే డార్క్ కలర్, సో ఇట్లాంటివి మనం అవాయిడ్ అయితే కొద్దిగా మరి ఇంత డర్టీగా అయితే కనిపించదు. సో ఇది ఒకటి ఏమన్నా కలర్స్ కూడా తీసుకొస్తే బాగుంటుంది, ఒకటే కలర్ కాకుండా. అండ్ ఇంకొకటి ప్రైవసీ కన్సర్న్ కూడా ఉంటాయి ఇట్లాంటి హెడ్సెట్లు, ఎందుకంటే ఇది పెట్టుకొని మీరు తిరుగుతూ ఉంటారు కాబట్టి దీనికి అన్ని కెమెరాస్ ఉన్నాయి. దీన్ని మీరు బెడ్రూమ్లోకి తీసుకెళ్ళడం, బాత్రూంలోకి తీసుకెళ్ళడం, ఇట్లాంటి సెన్సిటివ్ ఏరియాస్లో తీసుకెళ్తే మీకు ఎంతవరకు సేఫ్ కూడా మనం చెప్పలేం. ఏదైతే ఈ కెమెరాస్ డేటాను కలెక్ట్ చేస్తున్నాయో
అవి ఎక్కడ స్టోర్ అవుతున్నాయి, ఎంతవరకు సేఫ్, వీటి గురించి కూడా యాపిల్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో ప్రైవసీ ఇష్యూస్ కూడా దీని నుంచి కొన్ని ఫేస్ అవుతాయి. కొద్దిగా సెన్సిటివ్ ఏరియాస్లో దీన్ని తీసుకెళ్ళకపోవడమే మంచిది. అండ్ ఇంకొకటి సర్వీస్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దీన్ని మీరు మెయింటైన్ చేయడం కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. చెప్పాక గ్లాస్ బ్రేక్ అయితే 60,000 రూపాయలు దీనికి కాస్ట్ ఉంటుంది. దీన్ని మీరు మళ్ళీ చేంజ్ చేయించాలంటే. ఇట్లా చాలా ఉన్నాయి దీనిలో మైనస్లో అయితే. కాకపోతే నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. టెక్నాలజీ చాలా బాగా నచ్చింది. ఏదైతే ఫ్యూచర్ అని చెప్పవచ్చు. జస్ట్ ఇట్లా అంటే జూమ్ ఇన్ అవ్వడం, జూమ్ అవుట్ అవ్వడం, మొత్తం హ్యాండ్ గెక్చర్స్తో దీన్ని మెయింటైన్ చేయడం, కళ్ళతో మనం కంట్రోల్ చేయడం, ఇట్లాంటివన్నీ మాత్రం చాలా అద్భుతంగా ఇంప్లిమెంట్ అయితే చేశారు. చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఇంకా వీటిని ఇంకా యాక్యురేట్గా వీళ్ళు చేయొచ్చు. సో యాపిల్ ఈ మూవ్ అయితే ఖచ్చితంగా ఇండస్ట్రీని ఒకవైపు అయితే తీసుకెళ్తుంది. ఖచ్చితంగా అందరూ ఇప్పుడు ఇట్లాంటి హెడ్సెట్ మీద వర్క్ చూస్తారు. నెక్స్ట్ 1-2 ఇయర్స్లో ఇట్లాంటివి మీరు ప్రతి బ్రాండ్ నుంచి అయితే చూద్దాం మరి వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో. ఇది ఓవరాల్గా అయితే మాత్రం యాపిల్ విజన్ ప్రోకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.